ఇది రివర్స్ గేమ్ అదే బ్రదర్. ఇది విదేశీ పర్యటనకి విలేకరు పెట్టండి మీరు. మీరు కాదు కదా, ఏంటండి అవును. ఇప్పుడేంటి అభిప్రాయం ఏంటి? ఇది ఇవాళ మీ విదేశాలకు వెళ్దామనేది ఎన్నికల ముందే అనుకున్నాం, ఇప్పుడు కాదు. అందులో ఒక అంశం కూడా విద్యారంగానికి సంబంధించిన ఒక విషయం కూడా ఉంది, సమావేశం కూడా మాకు ఉంది, అది కూడా ఇంక్లూడ్ చేసుకుని మీకు వెళ్దామని ముందే అనుకున్నాం. కానీ ఎన్నికల ముందు అది పెడితే మళ్ళీ దాన్ని ఎన్నికలకి దానికి ముడిపెడతారని అది బయటికి చెప్పలే. ఒకవేళ ఇవి వచ్చింది కాబట్టి రేపు ఉదయం ఎన్నికలు అయిపోయాయి కాబట్టి దాన్ని కూడా ఇంక్లూడ్ చేద్దామా లేదు పర్సనల్ ట్రిప్ పెడదామా అనేది ఇంకా డిసైడ్ చేయాలి. ఒకటికి 100 సార్లు చెప్పాను, ఈ ఫెడరల్ వ్యవస్థ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అవి కొనసాగుతుండాలి. కేంద్రమైన రాష్ట్రాల మీద కక్షపూర్తిగా ఉండడానికి వీల్లేదు. రాజ్యాంగబద్ధంగా ఏవైతే రాష్ట్రాలు రావాల్సిన అంశాలు ఉన్నాయో ఇవ్వాల్సిన అవి చేసి తీరవలసిందే. అదే రీతిలో దేశానికి సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నా, దేశ ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమున్నా దాన్ని రాష్ట్రాలకు సంబంధించాలి. రాష్ట్రానికి సంబంధించిన అంశంలో కానీ ఏదైనా కేంద్రం తీసుకునే నిర్ణయాలు ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించలేదు, దాన్ని వ్యతిరేకిస్తాం. ఇది మా సంబంధాలు, అంశాల వారికి సంబంధాలు తప్ప మేము తొత్తులం కాదు. మేము ప్రజలకు ఆన్సరబుల్, ఈ రాష్ట్ర ప్రజలకి. మా ముఖ్యమంత్రి కేటగిరీగా చెప్పారు, ఈ రాష్ట్ర ప్రధానానికి మీరు ఆన్సరబుల్, రాష్ట్ర సంక్షేమ రాష్ట్ర అభివృద్ధికి మేము ఆన్సరబుల్. 5 కోట్ల మందికి మేము వచ్చి కస్టడీలు, అంతేగాని ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క వ్యక్తులకో కాదు. ఇప్పుడు అన్నాను నరసరావుపేట ఈ రోజు తిరుపతి వరుసగా దాడులు జరుగుతున్నాయి. మొత్తం అంతా ఒక యుద్ధకాండగా ఉన్నాయి. పులపర్తి నాని మీద దొండగలు కొంతమంది దాడి చేశారు యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ దగ్గర. శాంతి భద్రత ఏమైపోతుంది? ఎందుకు అంత అభద్రత భావం రెండు పార్టీలకు కూడా? నేను అదే తప్పని చెప్తున్నా. నేను ఒక సుదీర్ఘ రాజకీయ ఉన్న వ్యక్తిగా వీటిని ఎవరూ కూడా ఉపేక్షించేది లేదు. అలాంటి సంఘటనలకి మా పార్టీ ఎప్పుడు కూడా దాన్ని సమర్థించదు. ముందుగానే మా కార్యకర్తకి మా వాళ్ళకి సమన్వయం పాటించాలని చెప్పాము. వీళ్ళు ఆక్రోషంలో ఉన్నారు, వీళ్ళు ఓడిపోయే స్థితిలో ఉన్నారు, ముందుకు స్థానం కోల్పోయి వాళ్ళు ఏదైనా అన్నేసరే కొద్దిగా తగ్గి ఉండమని చెప్పి ప్రతి వారికి చెప్పాము. ఏ విధంగా చూస్తాం? ఫ్రెండ్స్ చూస్తాం. మీ ఇంట్లో పెళ్ళి అవుద్ది, మీ తమ్ముడో మీ అన్నో మీ మేనత్తో లేకపోతే మీ ఇంట్లో పక్షమో లేకపోతే నీ ఫ్రెండ్ వెళ్తారు. అలాగే వాళ్ళందరూ కలిపి ఒక కూటమి వాళ్ళు అటెండ్ అయ్యారు. కొద్దిగా అప్పుడు వాళ్ళ నామినేషన్ ఈ నామినేషన్ ఒకేసారి అయ్యేవేటో, ఇప్పుడు వచ్చి డిఫరెంట్ డేట్లు అయ్యేవేటో. ఎస్, అది నువ్వు అన్నా చూసావా, ఊహించిన ఫలితాలు. అది కరెక్ట్. ఇంతకుముందు 21 వచ్చి ఇప్పుడు 21 కూడా రాదు. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. వాట్ ఈస్ సెడ్ రైట్. నేను కూడా ఐఎమ్ ఆల్సో ఎండర్స్ దట్ స్టేట్మెంట్. న్యాచురల్ కదా, 74% మంది మహిళలకు వచ్చి లబ్ధి పొందారు రాష్ట్రంలో ఈ 4.5 సంవత్సరాల్లో. లబ్ధి పొందిన వాళ్ళు, ఓ సాయం పొందిన వాళ్ళు, ఓ మంచి జరిగింది కుటుంబం జరిగితే చల్లగా ఉండాలి బాబా అని కోరుకోవడం తప్పు కాదు కదా. అంతే.
ఎందుకంటే అంత అద్భుతమైన విషయం ఏం లేదు. మన సాంప్రదాయం, మన హిందూ సాంప్రదాయం, మన మన మా ఆంధ్రుల సాంప్రదాయం అది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు మా 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 కళ్ళ మా చెల్లెలు అందరూ. కానీ సార్ రాజకీయ పార్టీ ప్రతి పార్టీ కూడా మహిళా ఓటర్స్ ఉంటారు. కానీ 100% మహిళా ఓటర్స్ అందరూ వైసీపీకే ఓటేశారని ఎలా చెప్పగలం? లబ్ధి పొందినంత మాత్రాన్ని వేయాలన్నది వాళ్ళ పార్టీ అభ్యర్థులు కూడా ఉంటారు కదా. నేను చెప్తున్నా అదే కదా నేను చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? మీకు మంచి జరిగి మీరు బాబు బాగున్నాం అనుకుంటే నన్ను ఆశీర్వదించండి, అంతేగాని మేమేమైనా బలంతం పెట్టి ముద్దించామా? ఆ మాటగా వాళ్ళందరూ ప్రభావితం అయ్యారనేది అనుకుంటున్నాను. మేము చంద్రబాబు నాయుడు లేక విమర్శలు చేసి నేను పోయి మాయమాట చెప్పి మోసం చేసి ఇలాంటి ఫేక్ లెటర్లు సృష్టించి చేయలే కదా. మేము ఎవరు మేమా? ఎందుకు? ఎప్పుడు ఇచ్చారు సెంటర్లో? ఎవరు ఇచ్చారు మద్దతు? ఏంటి ఎవరు ఇచ్చారు? నాకు తెలీదు. మరేమో నీకు తెలిసేటో నాకు తెలీదు. నాకైతే తెలీదు. మీరు నేను మాట్లాడుతున్న భాష వింటున్నారు కదా మీరు. నాకైతే తెలీదు. మీరేమంటున్నారు? మేము భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు మద్దతు ఇవ్వలేదు. అంశాల వారి దేశాలకు సంబంధించిన అంశాలు, దేశ శ్రేయస్సుకు సంబంధించిన అంశాలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు, దాని పట్ల మాత్రమే మేము బహు జాగ్రత్తగా ప్రతి అంశం పట్ల అంశాల వారి మేము దాన్ని దేశంలో ప్రెసిడెంట్ ఎలక్షన్ వచ్చింది. మనందరం చూస్తుండగా మనకు తెలుసు. అందులో రాజ్యాంగబద్ధమైన పదవి, దాంట్లో పోటీ ఇవ్వకూడదు ఉండకూడదు అనేది మా ఉద్దేశం. అది మద్దతు ఇచ్చాం. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షను, దానికి మద్దతు ఇచ్చాం. అలాగే స్పీకర్ స్థానం తెలుస్తుండగా, సంఖ్యాబలం తెలుస్తుండగా అలాంటి పదవుల్లో వచ్చి కాంట్రవర్సీ ఉండకూడదు అనేది మా ఆలోచన. దాంతోపాటు దేశానికి సంబంధించిన రాష్ట్రానికి ఉంటే ఇస్తాం, లేదు మన రాష్ట్రానికి నష్టం అంటే ఇవ్వం. అంతే పెద్దానికి ప్రతిపక్షం కానీ పెద్దానికి చంద్రబాబు నాయుడు లాగా వచ్చి వాళ్ళు ఎస్ అంటే నీ నో అంటే ఎస్ అంటే అది కరెక్ట్ కాదు కదా. నష్టపోయేది వ్యవస్థ కదా, రాష్ట్రం దేశం కదా. అందుకు ఓకే, బై, సీ యూ.